కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాడు భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సిల్ముల సుహాసిని రెడ్డి హాజరై కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సిల్ముల సుహాసిని రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలుగా మహానుభావులు సాధించిన పోరాటాల ఫలితంగా కార్మిక లోకంలో చైతన్యం పెరిగిందన్నారు. కార్మికులు ఐక్యంగా నిలబడి తమ హక్కులను సాధించుకున్న చారిత్రాత్మక దినమే మేడే అన్నారు. శ్రమను ఆయుధంగా మార్చుకొని నిరంతరం కష్టపడుతూ జీవనం సాగిస్తున్న కార్మికులు, కర్షక సోదరులందరికీ ఆమె కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన అతిథులను భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు గౌడిచర్ల ప్రశాంత్, ఉపాధ్యక్షులు బురుగడ్డ తాటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి బల్లా సాయిలు, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షులు చంద్రం కిషోర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాగుల భూమయ్య పటేల్, పుండరీకం గౌడ్, వెంకటేశ్వరరావు, వార్డు సభ్యులు దేవేందర్, లక్ష్మి, శరత్, భవన కార్మికులు గౌడిచర్ల వెంకటేశం, దుర్గయ్య, బాలగీశం, రంగంపేట సురేష్, జావీద్, మల్లేశం, శ్రీనివాస్, బాలకిషన్, రవి తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈనాడు మరి భవన నిర్మాణ కార్మికుల భవనం దగ్గర ఆఫీస్ దగ్గర ఇక్కడ మరి ఈరోజు జెండా కార్యక్రమం ఏర్పాటు చేసుకుని జెండాను ఎగరేసుకోవడం జరిగింది. ఇలాగే కార్మికుల యొక్క ఐక్యత ఉన్నప్పుడే ఏదైనా కూడా సాధించగలుగుతాము. మనకు తెలుసు మరి గతంలో మనము భారతదేశంలో కేవలం వ్యవసాయ ఆధారితంగా బ్రతికిన రోజులు, ఆ తదనంతరం మరి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత మరి ఏదైతే పారిశ్రామిక విప్లవం వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి మరి మన యొక్క జనాన్ని చూసి ఇక్కడ లేబర్ చాలా తక్కువ ఇదిలో దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ అదేవిధంగా ముడి సరుకులు కూడా పుష్కలంగా లభిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళు ఇక్కడ మరి పరిశ్రమలు ఏర్పాటు చేసి అతి తక్కువ వేతనంతో మరి కార్మికుల యొక్క శ్రమదోపిడిని చేయడంతో అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత కార్మికులలో ఎవరో ఒకరికి చైతన్యం ఉన్న వాళ్ళకి ఆలోచన అనేది పుడుతుంది. అలాంటి ఆలోచనకు నాందే ఈ మేడే విప్లవం అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ రోజు ఆ ఒక వ్యక్తిలో వచ్చిన విప్లవ ఆలోచనలే మరి ఈనాడు కార్మికుల యొక్క ఐక్యతకి, కార్మికుల యొక్క హక్కుల సాధనకి మరి బాటలు వేసాయని మనం తెలుసుకున్నాము. కాకపోతే ఈనాడు మనం ఇన్ని హక్కులు అనుభవిస్తున్నామంటే అది ఆనాడు మరి ఒక వ్యక్తి ఆలోచనలో వచ్చిన మార్పు కారణంగా జరిగింది. కాబట్టి ప్రతి వ్యక్తి చైతన్యవంతంగా ఆలోచించాలి. అదేవిధంగా ఆనాటి పరిస్థితులు ఈనాడు లేదు, మనకు స్వాతంత్రం వచ్చింది, అదేవిధంగా మనకు అన్ని హక్కులు కల్పించబడ్డాయి. మరి హక్కులను గురించి మనం తెలుసుకున్నప్పుడే వాటిని అనుభవించడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కార్మిక చట్టాల గురించి, కార్మికుల హక్కుల గురించి, మరి వర్కింగ్ కండిషన్స్ గురించి అన్నీ తెలుసుకున్నప్పుడే మనము మంచి వాతావరణంలో పనిచేసి తగిన వేతనం పొందడానికి, తద్వారా మన జీవితాలు మరి మంచిగా భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కార్మికుల హక్కుల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నేను మీ అందరికీ కూడా ఒక సూచన చేయదలుచుకున్నా. మనం ఎప్పుడూ మేడే రాగానే ఒక్కరోజు మనం స్పీచ్ ఇచ్చుకుంటాం, మాట్లాడుకుంటాము, అంతే, అది మర్చిపోతాం. అది ఎప్పటికీ మన మైండ్లో ఉండాలి. అంటే మీరు ఆ కార్మికుల హక్కులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి ఒక చిన్న బుక్లెట్ ప్రింట్ చేయాలని మీ అందరికీ నేను ఒక చిన్న సూచన చేస్తున్నా. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకున్న వాళ్ళకి తెలుసు, రేపటికి ఇంకా కొత్తగా కార్మికులకు వచ్చే వాళ్ళకి ఈ విషయాలని తెలవాలంటే చిన్న బుక్లెట్ ప్రచురించినట్టయితే ఎప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా ఆ బుక్లెట్ను చూసుకొని మరి ఏ రకంగా వచ్చిన సమస్య నుండి పరిష్కరించుకోవాలని అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక కరదీపికలాగా ఒక చిన్న కరపత్రాన్ని ఏర్పరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నా. ఇకపోతే మన ఐక్యతకి నిదర్శనమే ఈరోజు మనం అనుభవిస్తున్న. ఆనాడు మరి మనకు పని గంటలంటూ లేదు, దాదాపు 18-16 గంటలు పనిచేసేవారు. అది కూడా మళ్ళా సురక్షితమైన పని ప్రదేశాలు లేకుండే. అలాంటి సమయాల్లో ఎంతోమంది కార్మికులు ప్రాణాలు పోవడం, అదేవిధంగా శారీరక అవిటితనాలు ఏర్పడడం జరిగేది. ఈ కార్మిక చట్టాలు వచ్చిన తర్వాత ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా కూడా మరి మనకి చట్టాల ద్వారా మనకు తగిన మనకు దొరుకుతుంది పరిష్కారం. కాబట్టి ఆ రకంగా అందరం కూడా చైతన్యం తెచ్చుకొని మనకున్న చట్టాలపై అవగాహన కలగజేసుకొని మన హక్కులను మనం సాధించుకున్నప్పుడు ఇంకా మంచి భవిష్యత్తు కార్మికులకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఈరోజు ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఈ భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ మరి నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రెస్ సోదరులందరూ కూడా మరి అప్పటి నుండి ఎండలో ఇక్కడ ఉండి మరి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ